కొత్త నిబంధనలోని మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఉన్న 19-20 వచనాలు ఒకసారి చూడండి. ఇక నేను చెప్పున్నది ఏమనగా, విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదనియు విగ్రహములలో ఏమైనా ఉన్నదనియును చెప్పేదనా? లేదు, కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవటం నాకు ఇష్టము లేదు. అంటే విగ్రహారాధన అనేది విగ్రహాలకు పెట్టేవాళ్ళు వాళ్ళు దేవుళ్ళకి కాదు దెయ్యాలకే పెడుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నేను విగ్రహారాధన చేస్తా, నా రామచంద్ర ప్రభువుని విగ్రహంగా చూస్తాను, నా కృష్ణ పరమాత్మని విగ్రహంలో చూస్తాను నేను. మరి ఇప్పుడు నా రాముణ్ణి కృష్ణుణ్ణి వీళ్ళు దెయ్యాలు అని చెప్పేసి ఉపమాన రీతులు చెప్పట్లేదా? మరి ఎంత స్పష్టంగా ఉన్నా సరే దాన్ని విపి రెడ్డి ఎందుకని జై శ్రీరామ్ అన్నాడు అంటారు? ఎందుకంటే తన మత గ్రంథం విషయంలో తన క్లారిటీ ఉన్న క్రైస్తవుల సిద్ధాంతం వెన్ యూ కాంట్ కన్విన్స్ కన్ఫ్యూజ్, ఆ కన్ఫ్యూజన్లోకి హిందువుల్ని నెట్టడం కోసమే జై శ్రీరామ్ అనమంటే జై శ్రీరామ్ అని చెప్పి అంటాడు.